బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. రీసెంట్గా ఒక సిస్టర్ అడిగారు, అక్క మీ టిఫా స్కాన్ అయిపోయిందా, మీకు ఇప్పుడు ఎన్ని వారాలు, ఎన్ని రోజులు అక్క, ఎన్ని మంత్స్ నడుస్తున్నాయి, ఇదంతా ఒక వీడియోలో చెప్పండి అక్క, మాకు కూడా ఏమైనా సజెషన్స్ లాగా ఉంటుంది అని అన్నారు. సో ప్రజెంట్ నాకు ఇప్పుడు నిన్న 22 కదా, సో 22కి నాకు 6 months పడినాయి. నాకు టిఫా స్కాన్ యాక్చువల్లీ 20 రోజు రాసిందనమాట. సో నేను వెళ్ళినాను, ఆ రోజు వెళ్తే చూసేసి అంతా ఓకే, బేబీ చాలా బాగుంది అండ్ గ్రో బాగుంది, బేబీ వెయిట్ బాగుంది, అలాగే ఆమ్నైటిక్ ఫ్లూయిడ్ బాగుంది, అంత బాగుంది. కానీ బేబీని నాకు స్కాన్ చేసినప్పుడు బేబీ వెలికలా ఉందని, అంటే బోర్ల బొక్కలా ఉందన్నమాట. అంటే మనం ఇలా పడుకుంటాం కదా, సో బేబీ ఫేస్ కింది వైపు ఉందన్నమాట. సో అట్లా ఉండే వరకు ఏమైందంటే బేబీ యొక్క హార్ట్ బీట్, బేబీ ఫేస్ చూద్దామంటే స్కానింగ్ రోల్ రాలేదు. మేడం ఏం చేశారంటే, సో మేడం మీరు బయటకు వెళ్ళి కొంచెం వాటర్ అట్లా తాగేసి వాష్రూమ్ వెళ్ళేసి కొంచెం సేపు వాకింగ్ చేయండి అని చెప్పారు. సో నాకు తెలుసు అట్లా చేస్తేనే బేబీ మూమెంట్స్ మంచిగా తెలుస్తుంది అని తెలుసు. కానీ నేను అప్పుడు బాగా నీరసంగా ఉన్నాను అండ్ చాలా వామిటింగ్ సెన్సేషన్ ఉండింది. అందుకే నేను కొంచెం నీరసంతోనే వెళ్ళాను అన్నమాట హాస్పిటల్కి. ఎక్కువసేపు వాకింగ్ చేయలేకపోయాను, ఒక 10 minutes అట్లా వాకింగ్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ ఒక 1/2 hour ఆగి 10 minutes వాకింగ్ చేసి కూర్చుని మళ్ళీ వెళ్ళినాను. మళ్ళీ వెళ్తే మళ్ళీ చూసారు మేడం, మళ్ళీ చూసేసి సేమ్ పొజిషన్ మారలేదు మేడం, మళ్ళీ కొంచెం సేపు ఆగండి అన్నారు. సో కొంచెం వాటర్ అట్లా తాగండి, ఏమైనా ఉంటే తినండి అన్నారు. సో బనానా ఉంటే తిన్నాను. సో తినేసి మళ్ళీ కొంచెం సేపు వాకింగ్ అట్లా చేశాను. మళ్ళీ చూస్తే సేమ్ పొజిషన్ ఉంది. ఇంకా డాక్టరు అన్నారు, సో బేబీ పొజిషన్ మార్చట్లేదు, సో హార్ట్ బీట్ అంత బాగుంది, బట్ హార్ట్ బీట్ను బేబీ ఫేస్ చూద్దామంటే క్లియర్ ఇవ్వట్లేదు, మీరు నెక్స్ట్ వీక్ రండి అని చెప్పింది. సో ఇక సరే అనేసి వచ్చేసామన్నమాట. నేను ఇదే విషయాన్ని మా అమ్మ వాళ్ళకి, అత్త వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళ ఒకటే కంగారు, భయము. ఏంటంటే ఎందుకు అట్లా ఉంది అనేసి. అంటే దీనివల్ల ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఏంటంటే బేబీ ఒక్కొక్కసారి పొజిషన్ చేంజ్ చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి పడుకుంటుంది కదా, సో అట్లా అన్నమాట. సో మనకి స్కాన్ చేసినప్పుడు ఆ పొజిషన్లో ఉంది అంతే, కానీ బేబీ తిరుగుతూ మూమెంట్స్ ఇస్తూ ఉంటుంది. సో నాకు స్కాన్ చేసినప్పుడు బేబీ అలా ఉంది కాబట్టి బేబీ యొక్క ఫేస్, హార్ట్ బీట్ అనేది వాళ్ళకి క్లియర్గా తెలియదు కదా. సో కాబట్టి నెక్స్ట్ వీక్ నేను టిఫా స్కానింగ్కి మళ్ళీ వెళ్తాను. అప్పుడు మీకు క్లియర్గా నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ నేను మీకు చూపించడం జరుగుతుంది. అండ్ ఇంకా ఒకటి ఏంటంటే నాకు వామిటింగ్ సెన్సేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 5 months ఎండ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా చాలా విపరీతమైన వామిటింగ్స్ ఉన్నాయి. ఎంత అంటే నేను తీసుకున్న ఫుడ్ కూడా వామిటింగ్ చేసేసుకోవడం, సో తర్వాత ఎల్లో కలర్ వాంతులు రావడం, తర్వాత బ్రౌన్ కలర్ వాంతులు కూడా రావడం స్టార్ట్ అయింది, విపరీతమైన మంటకు స్టార్ట్ అయింది. ఎసిడిటీ, ఎంత లైట్ ఫుడ్ తీసుకున్నా కూడా చాలా విపరీతమైన ఎసిడిటీ రావడం, మంట రావడం, ఇదంతా చాలా ఇబ్బంది చేసేసింది. అండ్ కడుపులో నాకు నొప్పి స్టార్ట్ అవ్వడము, సో ఎంత గోరువెచ్చని వాటర్ తాగినా కూడా అట్లా నొప్పి రావడము, ఇట్లా అయిందన్నమాట. సో నేను ఇదే నీరసంతో టిఫా స్కానింగ్కి వెళ్ళినాను. సో డాక్టర్ నాకు ఇంత ఇబ్బంది అవుతుంది అంటే, సో డాక్టర్ గారు ఒక మెడిసిన్ రాశారు. సో ఆ టాబ్లెట్ వేసుకున్నప్పటి నుంచి నాకు ఇంకా ఇంతవరకు అయితే ఈ 2-3 days నుంచి అయితే వామిటింగ్ సెన్సేషన్స్ అయితే ఏం లేవు, బాగానే ఉంది. ఫుడ్ కూడా బాగా మంచిగానే డైజెషన్ అవుతుంది. లైట్ ఫుడ్ తీసుకుంటున్నా, ఏం తీసుకున్నా కూడా, ఎందుకంటే హెవీగా తీసుకున్నా కూడా ఇంకా కుదరట్లే, అండ్ కారము స్పైసీగా తిన్నా కూడా ఇష్టం అనిపించటం లేదు. సో కాబట్టి లైట్ ఫుడ్, అలాగే కొంచెం వాటర్ మిలన్ ఎక్కువగా తీసుకోవడం, మజ్జిగ తీసుకోవడం, ఇట్లా చేస్తూ ఉన్నాను అన్నమాట. సో ఇది నా ప్రెగ్నెన్సీ జర్నీ. అండ్ టిఫా స్కాన్ వచ్చినప్పుడు నేను మీకు మళ్ళీ క్లియర్ వివరిస్తాను. ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ చేయండి, ఇక్కడ నుంచి డెఫినెట్లీ వెంటనే రిప్లైస్ ఇస్తాను. ఇంతకుముందు అంటే నాకు కూడా ఇబ్బందిగా ఉండింది, చాలా ఇబ్బంది పడిపోయాను అండ్ ఎక్కువగా మెసేజ్లకు రిప్లై ఇవ్వలేకపోయాను. ఇక్కడ నుంచి ఇస్తాను. ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.